హాయ్ గర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పుష్ప 2 మూవీకి సంబంధించి మొన్న చెన్నైలో ఈవెంట్ జరిగింది కదా. అయితే ఆ ఈవెంట్లో కాస్త వివాదాస్పదంగా మారిందని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్, కొంత న్యూస్ రావడం చూస్తున్నాం. ఏం వివాదాస్పదమైంది అక్కడ? ఎన్టీఆర్ మన అల్లు అర్జున్ గారికి సంబంధించిన ఒక ఫోటో పెట్టుకొని చేరడం, దాని మీద ఉన్న కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ కామెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ పోస్ట్ ఏంటి? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి డిస్కస్ చేసి తెలుసుకుందాం. సో నమస్కారం సార్. నమస్తే సార్, పుష్ప 2 చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా ఇంకా 10 days కూడా లేదు సినిమా రిలీజ్కి. అయితే మొన్న చెన్నైలో ఒక ఈవెంట్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే అక్కడ అభిమానులు ఒక ఫ్లాకార్డ్ పట్టుకొని ఉన్నారు. దానిపైన ఉన్న వర్డ్స్ కాస్త వివాదాస్పదంగా మారాయి. దానికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అంటున్నారు. మరి నిజంగా ఆ కార్డు మీద ఉన్న పిక్ ఏదైతే ఉందో, ఆ ఫ్లాకార్డ్ ఏదైతే ఉందో అంత వివాదాస్పదంగా ఉందా? అసలు ఏం జరిగింది, మీరేం చెప్తారు సార్? ఇది మరలా చినికి గాలివాన అయ్యేలాగా అనిపిస్తుంది. ఎందుకంటే పట్నాలో అంత సక్సెస్ అయ్యింది, బాగుంది, ఒక తెలుగువాడు వెళ్ళి అక్కడ జెండా పాతాడు అనుకుంటున్నాం. బట్ దాన్ని కూడా వివాదాస్పదం చేస్తున్నారా లేదంటే అంటే ఇప్పుడు సిటిజన్స్ని, నెటిజన్స్ని ఎవడు ఆపలేడు. ఇవాళ రేపు సోషల్ మీడియా వచ్చిన తర్వాత బీభత్సంగా ఎవరి అభిప్రాయం వాడు ఒకరు పోస్ట్ చేస్తున్నారు. కింద కామెంట్స్ చూస్తే భయంకరంగా ఉంటున్నాయి. అసలు అంటే మనం ఆ లైవ్లో ఇట్లా డిస్కస్ చేసుకోలేని పరిస్థితి అయితే వచ్చింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను కూడా కొంత విన్నది ఏంటంటే, ఇలాగా ఏదైతే పుష్ప సినిమా వ్యవహారంలో కానీ, లేదా అక్కడికి జనాలు తరలించారన్నట్టుగా, లేదంటే అక్కడ అంత క్రౌడ్ ఎలా వస్తుంది అనే విధంగా మాట్లాడితే, దానిపైన కొన్ని ఛానల్స్ మీద బన్నీ ఫ్యాన్స్ అటాక్ చేశారన్నట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. మేబీ అయితే ఉండొచ్చు, ఎందుకంటే ఎవరు అభిమానం వాళ్ళు చాటుకుంటారు కాబట్టి. అది జనాలు వాళ్ళు ఏమంటున్నారంటే, మీ అభిమానం మీరు చాటుకొని మీ హీరో గురించి అనకూడదు, రాయకూడదని మీరు ఫ్యాన్స్గా గొడవ చేస్తే, మరి ఎదుటివాడి ఫ్యాన్స్ గురించి మీరు తక్కువగా మాట్లాడినప్పుడు మేము మిమ్మల్ని వచ్చి గొడవ చేయాలా వద్దా అనేది మిగతా ప్రేక్షకులు, సగటు ప్రేక్షకులు, న్యూట్రల్గా ఉండే ప్రేక్షకుల యొక్క అభిప్రాయం. ఇప్పుడు ఏదైతే పుష్ప ఫ్యాన్స్ వచ్చి కొన్ని ఛానల్స్ మీద, ఏదో మన మీడియా డిజిటల్ ఛానల్స్ మీద రుబాబు చేశారన్నట్టుగా వార్త ఎలాగైతే వచ్చిందో, ఇప్పుడు ప్రధానంగా ఈ అంశం ఎక్కడ స్టార్ట్ అయింది? పవన్ కళ్యాణ్ భక్తులు అనాలేమో. పవన్ కళ్యాణ్ భక్తులకును బన్నీ గారు ఫ్యాన్స్కి మధ్య వార్ నడుస్తోంది అన్నట్టుగా సాగుతుంది. అయితే మొన్న చెన్నైలో కూడా ఈ అంశం ఏదైతే ప్లకార్డ్ ప్రదర్శించాడో ఒక సగటు ప్రేక్షకులు 2-3 పట్టుకున్నారట. అందులో నేను ఒకటైతే చూశాను, 2-3 అయితే చూడలేదు. దాని మీద ఏముందంటే, బన్నీ పుష్ప గెటప్లో ఉన్న కాలు మీద కాలు కూర్చున్న ఫోటోతో పాటు పైన ఏం పీకలేరు అని ఒక స్టేట్మెంట్ ఉంది. ఆ స్టేట్మెంట్ కూడా ఎలా ఉంది తెలుసా? ఇంగ్లీష్లో ఉంది. ఏం పీకలేరు, PEEKALERU, బ్రదర్, ఏం పీకలేరు బ్రదర్ అని ఉంది. ఏం పీకలేరు అన్నీ ఒకే ఫాంట్ సైజులో ఉంటే నో ప్రాబ్లం. ఏం స్మాల్, పీకలేరులో P క్యాపిటల్, స్మాల్ ఈ 2, మళ్ళీ క్యాపిటల్ KALERU, ఏం పీకలేరు. PK అనేవి హైలైట్ చేసి పెట్టారు. సో PK అంటే ఎవరు? ప్రశాంత్ కిషోర్ గారా? పొలిటికల్ స్ట్రాటజీ ప్రశాంత్ కిషోర్ గారు అని నేను అనుకుంటున్నాను. క్లియర్, అందరికీ అర్థమవుతుంది, సగటు అభిమానికి తెలిసింది. ముఖ్యంగా చెప్పాను కదా, అందరికీ ఫ్యాన్స్ ఉంటారేమో కానీ ఆ మహానుభావుడికి మాత్రం భక్తులు ఉంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సో PK అనేది ఆ పవన్ కళ్యాణ్ పేరుని మెన్షన్ చేశారనేది వీళ్ళ యొక్క అభియోగం. ఆల్రెడీ ఆ వైరల్ స్టార్ట్ అయిపోయింది జనాల్లో. నాకు కూడా ఒక ఫ్రెండ్ చూపించాడు, చూడరా ఇది అట్లా పెట్టారు, మరీ టూ మచ్ కదా అని. అన్నీ మరీ గుచ్చి చూస్తారు ఎందుకురా, ఊరికే కెలుక్కోవడం కాకపోతే ఇంకేం పని ఉండదా అని అంటే, లేదు ఏవైనా కొంచెం ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు వీళ్ళు అన్నారు. ఏం కాదులేరా. కాకపోతే మరి ఏంటంటే, మళ్ళీ దాన్ని వాడు బ్యాక్కి వెళ్ళి ఏం టాపిక్ చెప్తున్నాడు, సుకుమార్ గారు మిసెస్ ప్రొడ్యూస్ చేసిన ఏంటది మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఏదో సినిమాకి ఈయన వెళ్ళినప్పుడు కూడా ఐ లవ్ మై ఫ్యాన్స్ అని ఇట్లా కిస్ చేస్తున్నాడు కదా ఆయన. నా ఫ్యాన్సే నాకు బలం, నా ఫ్యాన్స్ ఉంటే చాలు నాకు అన్నట్టుగా. సో ఇక్కడ చెన్నైలో కూడా మాట్లాడుతూ ఫస్ట్ నేను పుట్టిన ఈ నేలకి నమస్కారం అని చెప్పి తమిళ్లో చెప్పాడు, మలెక్కల్ అనేదో. సో చెప్తుంటే మాట్లాడుతుంటే మధ్యలో ఫ్యాన్స్ తెలుగులో మాట్లాడన్నారు.
చెన్నైలో తెలుగు వాళ్ళు ఉన్నారు చాలామంది, కానీ అంత క్రౌడ్ వచ్చి తెలుగు వాళ్ళు ఎక్కడున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ చెన్నైలో ఉండే తెలుగు సంఘాల్లో కూడా విజయ్ తలపతి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే నేను ఒక సందర్భంలో వెళ్ళినప్పుడు నేను చూశాను కాబట్టి అక్కడ తెలుగు వాళ్ళలో కూడా ఒకటి కమల్ హాసన్ పాత బేస్ అంతా కమల్ హాసన్ ఫ్యాన్స్, తర్వాత విజయ్ తలపతి ఫ్యాన్స్ ఉన్నారు తెలుగు వాళ్ళు. అరే తెలుగు వాళ్ళకి అంటే అక్కడ సుమారుగా కొన్ని ఒక 2-3 నియోజకవర్గాలు తెలుగు వాళ్ళు ఉన్నారు. అదేంటి కృష్ణపురమో ఏదో సంథింగ్ ఏరియా పేరు గుర్తు రావట్లేదు. ఆ ఏరియా మొత్తం తెలుగు వాళ్ళు. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా తెలుగువాడు ఉంటాడు. సో వాళ్ళు ఉన్నారు, కానీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎలాగైతే చిరంజీవి గారు ఎప్పటి నుంచి ఉన్నారు, మెగాస్టార్ గారు కదా. సో బన్నీకే అంతమంది వచ్చే జనాలు ఉన్నారా, వాళ్ళందరూ తెలుగు మాట్లాడారా అనే క్వశ్చన్ రైజ్ అయినప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ మిగతా వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటో ఎలా ఉందంటే ఇది ఖచ్చితంగా ఆంధ్ర నుంచి తరలించారు, వాళ్ళకి ఫ్యాన్స్ అసోసియేషన్స్కి పాసులు ఇచ్చి మరీ తీసుకెళ్లారు అనేది ఒక అభిప్రాయం. మేబీ దెర్ ఈజ్ ఎ ఛాన్స్. అలాగని తప్పు అని అనట్లేదు కదా. ఇప్పుడు అరే బన్నీని దగ్గర నుండి చూస్తాం రానంటే ఇక్కడ మన శిల్పకళా వేదికలో అయినా, లేకపోతే అమరావతిలో అయినా, గుంటూరులో అయినా, వైజాగ్లో అయినా తండోపతండాలుగా వెళ్తారు. బన్నీకి కూడా ఆ ఇమేజ్, ఆ క్రేజ్ ఉంది. కాకపోతే చెన్నై నడిబొట్టున జరుగుతున్న దీంట్లో అక్కడ హోస్టింగ్ యాంకర్స్ కూడా తమిళలో ఉంటుండగా తెలుగులో మాట్లాడాలి అని గొడవ చేసే పరిస్థితి వస్తుందని అంటే అక్కడ తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆదరిస్తున్నారా బన్నీకి, తమిళ వాళ్ళు ఆదరించట్లేదా? సో ఒకవేళ నిజంగా తెలుగు అని ఆర్గ్యూ చేస్తే వాళ్ళు చేసేలాగుంటే, అంత వాళ్ళేలాగుంటే ఇక్కడ తమిళ వాళ్ళు కూడా రైజ్ అవుతారుగా. నో ఇది తమిళనాడు వచ్చారు, తమిళకి కంపల్సరీగా మాట్లాడాలి అని ఒక ఇష్యూ అయితే వచ్చేది కదా. సో మరోవైపు బన్నీ కూడా ఏం చెప్తున్నారు, మనం ఎక్కడికి వెళ్తే ఆ గడ్డని గౌరవించాలి, అందుకని తమిళలోనే మాట్లాడతాను అని చెప్తూనే మళ్ళీ మధ్యలో తెలుగు కూడా మాట్లాడారు. సో ఇక్కడ ఇంతమంది తెలుగు మాట్లాడాలి అని అంటున్నారంటే అసలే తమిళ వాళ్ళకి లాంగ్వేజ్ ఫీలింగ్, అంత నడిబొడ్డున వీళ్ళు తెలుగు మాట్లాడిని ఇలా అంటున్నారని అంటే ఖచ్చితంగా ఇది ఎక్కడ వాళ్ళే అయి ఉంటారు అనేది ఒక అపోహ. సో మొత్తం మీద ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి పోటీగా, గతంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడండి అన్నప్పుడు ఆయన ఒక సందర్భంలో క్లాస్ పీకాడు ఫ్యాన్స్కి కూడా, మీరు అందరినీ డిస్టర్బ్ చేస్తున్నారు బ్రదర్, కరెక్ట్ కాదు ఇది అంటే, పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి అంటే నేను చెప్పను బ్రదర్ అన్నాడు ఆయన. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు సరిగ్గా ఏం పీకలేరు బ్రదర్ అని పెట్టారు. ఈయన చెప్పను బ్రదర్ అని అన్నాడు కదా, దాన్ని అప్పుడులో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేశారు కాబట్టే ఇప్పుడు ఈ నెలగా చెప్పను అన్నాడు అనేది ఒక సగటు డిజిటల్ ప్రేక్షకుడు అభిప్రాయం. ఇక ఈ ట్రోల్స్ ఏవైతే వస్తున్నాయో వాటి కింద కామెంట్స్ చూసినా కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇదంతా ఖచ్చితంగా అసలు ఫస్ట్ శిల్పారవి దగ్గరికి నంద్యాల వెళ్ళడం ఏంటి, ఆయన అసలు నా ఫ్యాన్స్ కోసం నేను ఎక్కడికైనా వెళ్తాను, నాకు నచ్చితే నన్ను ఇష్టపడితే ఎక్కడికైనా వెళ్తాను అనడం. తర్వాత జనసేన ఒక ఎమ్మెల్యే నీకు వెళ్తే వెళ్ళు, ఎవడు రమ్మన్నాడా, మేము అడిగామా ఏంటి అంటే, ఎలక్షన్స్ ముందు జరిగింది, ఎలక్షన్స్ అయిపోయి కౌంటింగ్ అంతా వీళ్ళు వచ్చేసిన తర్వాత కూడా మరలా నేను నచ్చితే వస్తా అన్నట్టుగా చెప్పడం. అప్పుడు ఈయన ఆల్రెడీ ఆ జనసేన ఎమ్మెల్యే ఒక ఆయన పేరు అనవసరం, వెళ్తే వెళ్ళు, నేను యూట్యూబ్లో చూశాను, అది యూట్యూబ్ షార్ట్స్లో, వెళ్తే వెళ్ళు మేము వద్దన్నావా, నువ్వు ఒక్కడు రాకపోయినంత మాత్రం మాకేం నష్టం లేదు, మా నాయకుడికి ఒరిగేదేమీ లేదు అన్నట్టుగా ఇవి మాట్లాడు. ఇవి మొత్తానికి కోల్డ్ వార్ అవ్వడం, వీళ్ళుగా ఏం పేకలేరని పోస్టర్ పెట్టడం. మరొక వైపు వైసీపీ పుష్ప యొక్క సినిమాని దాన్ని విజయాన్ని గెలిపించుకోవాలని తాపని భుజానికి ఎత్తుకోవడం కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టే అంశంలాగా అనిపిస్తుంది. నేను అంబటరాంబగా ప్రెస్ మీట్ పెట్టి పుష్ప గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు కదా. సో మొత్తానికి ఆ గ్యాప్ని కొంచెం పెంచేలాగా చూస్తున్నారేమో, లేదా నిజంగా గ్యాప్ ఏర్పడిందా అనేది చాలా డౌట్ఫుల్గా ఉంది. ఏది ఏమైనా సినిమాలో సత్తా ఉంటే, సినిమాలో దమ్ముంటే ఆ హీరో పెర్ఫార్మెన్స్ హైలైట్, డైరెక్టర్ కూడా లెక్కలు మాస్టారు, అంతగా ఇది ఉంటుంది, ఖచ్చితంగా సినిమా ఆడుతుంది. ఒకవేళ డబ్బులు ఇచ్చి ఆడించాలని ఎక్కువ రోజులు నిలబడదుగా, తెలిసిపోతుంది కదా పబ్లిక్ టాక్. ఇవాళ అక్కడ యూఎస్లో ముందు రోజు రిలీజ్ అయితే ఇక్కడ రిలీజ్ అవ్వక ముందే ఇక్కడ తెలిసిపోతుంది. కాకపోతే ఈ లెక్కల మాస్టర్ యొక్క లెక్కలు ఈయన కూడా కొంత ప్లాన్ చేసి ఇక్కడ నుంచి తెలుగు వాళ్ళని తమిళనాడు అట్ట పంపించారేమో అని కూడా కొంతమంది అంటున్నారు. తప్పులేదు, సినిమాని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి నిర్మించుకున్నాక దాన్ని లాభం రాకపోయినా అసలైన రావాలిగా, అందరూ తృప్తిగా. ఆ ప్రొడ్యూసర్ మరో 10 సినిమాలు తీయాలంటే ఇది ఇందులో నష్టం లేకపోతేనే బెటర్ కదా.